పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనం ఈ జూబిలీ యాత్రలో, ఈ జూబిలీ ధ్యాన వడకంలో ప్రతిరోజు నాటి ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో దేవుడు వారిని నడిపించినటువంటి తీరుతెన్నుల ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నేర్చుకుంటూ మన అడుగులను సరిచేసుకుంటూ ఈ యాత్రలో మనము కూడా మున్ముందుకు సాగిపోతున్నాము కదా. మరొకసారి మీ అందరికీ ఈనాటి ధ్యానాంశానికి ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు 20వ రోజు మన ధ్యానాంశం ఓ పిట్ట కథ. ఓ పిట్ట కథ. ప్రియులారా, ఇజ్రాయేలీయులు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశ బానిసత్వంలో ఉంటూ మోషే గారి నాయకత్వంలో అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రామ్సెస్ అనే ఆ ఊరు నుండి వారి యాత్ర ఆరంభమై సుక్కోతు, ఏతాము, బాల్సెఫోన్, పీహహీరోతుల మీదుగా ఎర్ర సముద్రాన్ని దాటి మారా అనే చేదు అనుభవాలను దాటుకొని ఎలీము అనే సమృద్ధి కలిగినటువంటి చోటుకు వచ్చి ఎలీము నుండి సీనాయి పర్వతానికి మధ్య ఉన్న సీను అరణ్యములో వారు ఆ ఎడారి నేల మీద దేవుడు వారికి మంచు దుప్పటిని కప్పి మన్నాతో వారిని పోషించారు అని ఇంతవరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అదే సీను అరణ్యంలో దేవుడు వారిని మన్నాతో పాటు పూరేడు పిట్టలను కూడా ఆహారముగా ఇచ్చినట్లుగా మనము చరిత్రలో చదువుకుంటున్నాము. ఆ మూలవాక్యాలను చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 13వ వచనము. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను, ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మియుండెను అని నిర్గమకాండంలో ఉంది. ఇప్పుడు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. అప్పుడు ప్రభువు ఒక గాలిని పంపగా అది సముద్రము నుండి పూరేడు పిట్టలను తోలికొని వచ్చెను. అవి నేలకు 3 అడుగుల ఎత్తున ఎగురుచు నరులు ఒకరోజు ప్రయాణము చేయునంత దూరము వరకు శిబిరము చుట్టుప్రక్కల దట్టముగా కమ్ముకొనెను. 32వ వచనము. ఆ రోజు పగలు రాత్రి మరుసటి రోజు పగలు ప్రజలందరూ పిట్టలను పట్టుకొని పోయిరి. 50 బుట్టలకు తక్కువగా పట్టుకొనినవాడు ఎవడనూ లేడు. వారు ఆ పిట్టలను శిబిరము చుట్టూ ఎండవేసిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓ పిట్ట కథ. నేనేదో పిట్ట కథలు మీకు చెప్పడానికి కాదు ఈ ధ్యానాంశం. సీను అనే ఎడారిలో ఆ ఇజ్రాయేలు ప్రజలు మోషే మీద, అహరోను మీద ఏమని గొనిగారు? మాకు ఐగుప్తు దేశంలోనే బాగుంది, ఐగుప్తు దేశంలో మాంస భాండముల వద్ద మేము కూర్చొని తృప్తిగా తినేవాళ్ళము, అక్కడ మమ్మల్ని చంపడానికే మమ్మల్ని ఎడారికి తీసుకుని వచ్చావా? ఈ కష్టాలు భరించే బదులు చస్తే బాగుండు అని ఇజ్రాయేలు ప్రజలు మోషే మీదను, అహరోను మీదను, దేవుడి మీదను సనిగిరి గొనిగిరి అని మనం గతంలో విన్నాము కదా. దేవుడు ఆ గొనుగుడును విన్నారు. సనుగుతూ ఉన్నటువంటి ప్రజల తరపున మోషే చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించారు. వెంటనే ఆ సీను అనే ఎడారి ఇసుక నేల మీద దేవుడు మంచు దుప్పటిని కప్పి మన్నా అనే ఆహారాన్ని వారికి భోజనంగా ఇవ్వడంతో పాటు వారు ఆశించినటువంటి మాంసమును కూడా, పూరేడు పిట్టల మాంసమును కూడా దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు తూర్పు గాలిని తోలించగా సముద్ర మట్టానికి, చూడండి ఎంత అద్భుతమో, సముద్ర మట్టానికి 3 అడుగుల ఎత్తులో అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన పూరేడు పిట్టలతో దేవుడు వారిని పోషించినట్లుగా మనం చదువుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ పక్షి అయినా రివ్వున ఆకాశానికి ఎగురుతుంది.
మనిషికి అందనంత ఎత్తులో ఎగురుతుంది. కానీ దేవుడి మహాకృప ప్రేమ ఇజ్రాయేలీల పట్ల, వారు కనీసం కష్టపడకుండా ఉండడానికి దేవుడు వారికి 3 అడుగుల ఎత్తులో నుంచి, అంటే మనిషి నిలబడితే తన చేతికి అందేటంత ఎత్తులోనే ఆ పెట్టెలు అలా ఎగురుతూ సరిగ్గా మనుషులు ఉన్నటువంటి చోటులోనే వచ్చి, ఇదిగో నన్ను తినండ్రా బాబు అనుకుంటూ వచ్చి వాళ్లకు ఆహారముగా ఇష్టపడి వచ్చినట్లుగా మన వాక్యాల్లో చదువుతాం. ఈ పూరేడు పెట్ట కథ, దీని నుంచి దేవుడు ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. రండి, అసలు ఈ పూరేడు పెట్ట అంటే ఏంటో మనం విందాం. ఇది కేవలము ఒక అరడుగు సైజు, అంటే 4.5 నుండి 7.8 అంగుళాల పొడవున్న ఒక చిన్న పెట్ట. అంటే అరడుగు కంటే ఎక్కువ పొడవు ఉండదు. దీని బరువు ఎంత ఉంటుందంటే, ఒక్కొక్క పెట్ట బరువు 100 గ్రాముల నుండి 250 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజల ఆకలి తీర్చాలి, నిజంగా మాంసమే పెట్టాలనుకుంటే ఆ అరణ్యములో ప్రకృతిలో ఎన్నో పక్షులు ఉన్నాయి, బలమైనవి, అందమైనవి, పుష్టి కలిగినటువంటివి. దేవుడు ఆకలి తీర్చడానికి గొవ్వలను పంపలేదు, పావురాలను పంపలేదు. పూరేడు పిట్టలనే ఆహారంగా ఎందుకు పంపించారో మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులకు దేవుని బిడలారా, సీను అనే ఎడారిలో సహాయము దొరకని చోట, ఆహారమే దొరకని చోట దేవుడే సహాయాన్ని పంపి ఎడారిలో సైతము తన పిల్లలని పోషించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈనాడు నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనకు ఈ జూబిలీ యాత్రలో మన పరలోక గమ్యమైన పరలోక కనాను చేరేటంత వరకు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నా, our God is the best and He does all the best. He gives the best in your life. కాబట్టి దేవుడు మనకు ఏది ఇచ్చినా ఈ యాత్రలో అది ఉత్తమమైనదే. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఉన్నతుడు, ఉత్తముడు కూడా. వాట్ ఎవర్ He gives is the best because He is the best God. ప్రియులకు దేవుని బిడలారా, దేవుడు ఇచ్చేటంత వరకు ఎదురు చూడడం ఉత్తమం. ఈ యాత్రలో దేవుడు మనకు శ్రేష్టమైనది ఇవ్వడానికి మన దృష్టికి కొంత ఆలస్యమగునట్లు అనిపిస్తుందేమో, కానీ దేవుడు ఇచ్చేటంత వరకు ఆగకుండా, ఒకవేళ ఈ లోకం ఇచ్చే నాశన రకాల కోసం మనం గనక వెంపర్లాడితే, ప్రియులకు దేవుని బిడలారా, శ్రేష్టమైన పూరేడు పిట్టలను భుజించే నాటి ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన సీమ అయినటువంటి కనానుకు చేరారు. మన జీవితంలో ఏది పొందాలన్నా, ఒక మంచి పెళ్లి సంబంధం కుదరాలన్నా దేవుడు ఇచ్చే ఒక జత కోసం ఎదురు చూస్తూ ఉండు. ఒక మంచి ఉద్యోగ అవకాశము కావాలన్నా దేవుడిచ్చే ఒక శ్రేష్టమైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండు. ఏ కాలేజీలో సీట్ రావాలో తొందరపడిపోవద్దు. దేవుడిచ్చే శ్రేష్టమైన ఆ కాలేజ్ కోసం ఎదురు చూస్తూ ఉండు. ఒకసారి 2 సార్లు అటెంప్ట్ చేశాము, అయ్యో అక్కడ నాకు అవకాశాలు రాలేదని కృంగిపోవద్దు. దేవుడు అవకాశాల మీద అవకాశాలు ఇస్తారు. నీకు బెస్ట్ అవకాశం ఇచ్చినంత వరకు, దేవుడిచ్చిన దాని వరకు ఆగు, నిరీక్షించు. నిరీక్షణ యాత్రికులము కదండి. దేవుడు ఇచ్చిన దాని వరకు, శ్రేష్టమైన దాని వరకు మనము వేచి చూస్తే ఎంతగా ఎదురు చూస్తామో అంతగా శ్రేష్టమైనవి మనం పొందుతాము. బైబిల్ గ్రంథంలో హన్నా అనే ఆ స్త్రీ ఎదురు చూసింది బిడ్డల కోసం. తన చుట్టూతో ఉన్న స్త్రీలందరూ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటే, ఈ తల్లి గొడ్రాలు అని నిందలు వేయించుకుంటూ ఉంటే, దేవా ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలయ్యా అని ఎదురు చూసింది. విచిత్రమేంటో తెలుసా? మిగతా అందరి తల్లులు వారి పిల్లల్ని ముందే ఎత్తుకొని లాలించి చందమామ పాటలు, జోలపాటలు పాడారేమో. ఈ పాటలు పాడడానికి హన్నా చాలా రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ ఆమె కడుపున దేవుడు ఒక మగబిడ్డని ఇచ్చారు. ఆ బిడ్డే సమూవేలు. ఈ సమూవేలనే హన్నమ్మ కడుపున పుట్టిన ఈ బిడ్డ ఎలాంటి వాడో తెలుసా?
మిగతా తన ఈడు వచ్చిన పిల్లలందరికంటే, తన వయసు ఉన్న పిల్లలందరికంటే ఎత్తైన ఉన్నత శిఖరములోకి దేవుడు అతను నిలబెట్టాడు. పతాక స్థాయిలోనికి దేవుడు సమూవేలును తీసుకుని వెళ్ళాడు. రాజులను ప్రవక్తలను అభిషేకించేటంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు సమూవేలును తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారో తెలుసా? సమూవేలును చూసి, నువ్వు హన్నా కొడుకువు కదా అని అనటం లేదు. హన్నాను చూసి, సమూవేలు ప్రవక్త యొక్క తల్లిరా అని అందరూ గర్వపడే విధంగా దేవుడు సమూవేలు జీవితాన్ని తీర్చిదిద్దారు. ప్రియులకు దేవుని బిడలారా, దేవుడు ఇజ్రాయేలీయులకు పూరేడు పిట్టలను ఆహారముగా కొంచెం ఆలస్యంగా ఇచ్చాడేమో, ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ ఆశ్చర్యకరమైన అద్భుతకరమైనటువంటి సంగతులు ఖచ్చితంగా నెరవేరుస్తారు. నేను పదే చెప్తున్నాను కదా, ప్రతి ఆలస్యం వెనుక దేవుడు ఒక అద్భుతాన్ని దాచే ఉంచుతాడు. కాబట్టి దేవుడు ఇచ్చే దాన్ని గురించి వేచి ఉండకుండా, లోకములో చూసేవి, లోకములో మనకు వినిపించేవి, మనకు అనిపించే నాసి రకాల కోసం గనక మనం వెళ్తే నాశనాన్ని కొని తెచ్చుకునే వాళ్ళముగా మనం మారిపోతామని మున్ముందుగా గ్రహిస్తూ రండి, ఈ పూరేడు పిట్టలు మనకు నేర్పించే ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుందాం. నంబర్ 1, ఈ పూరేడు పిట్టలు ఉన్న స్థితిలోనే బ్రతుకుటకు ఇష్టపడతాయి. తాము ఎక్కడ ఉన్నాయో తాము ఉన్న చోటులోనే ఆనందంగా బ్రతుకుటకు ఇష్టపడతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సాధారణంగా పక్షులు ఖండాలు దాటిపోయే వలస పక్షులు మనం చూసాం. ఇవి సంచార జీవులు, వలస జీవులు. వాతావరణ అనుకూలతను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రాంతాల బట్టి ఒక్కొక్క సీజన్లో ఒక్కో ఊరికి, ఒక్కో ప్రాంతానికి ఇవి వలస వెళ్ళిపోతూ ఉంటాయి పక్షులు. కానీ పూరేడు పిట్టలు మాత్రం తమ ఉన్న స్థలం అనుకూలమైన ప్రతికూలమైన, ఆహ్లాదంగా ఉన్నా లేకపోయినా, తాము ఉన్న స్థలం మేలైనదైనా మేలు కాకపోయినా తమ ఉన్న చోటులోనే బ్రతకాలని ఆశపడుతూ ఉంటాయి. వలస వెళ్ళవు. తాము పుట్టిన చోటనే చావైనా రేవైనా అక్కడే అని నిశ్చయించుకుంటాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పూరేడు పిట్టల నుంచి ఈ నిరీక్షణ యాత్రికులమైన మన యాత్రలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? పూరేడు పిట్టల్లాగా మనం ఉన్న చోటులోనే మనం బ్రతుకుటకు ఇష్టపడదాం. పునీత ఫ్రాన్సిస్ డి సేలెస్ గారు అన్నట్లుగా, బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. మనం ఎక్కడ నాటబడతామో, అది బ్రతికేది చిన్న పల్లెటూరే కావచ్చు, చిన్న కుగ్రామే కావచ్చు, అరకొర సౌకర్యాలు వసతులు లేని ఒక ప్రాంతమే కావచ్చు. మనము ఎక్కడ బ్రతుకుతున్నా, మనము ఎక్కడికి పంపబడినా, మనము ఎక్కడికి వెళ్ళినా ఉన్న చోట తృప్తిగా, సంతృప్తిగా, ఆనందంగా బ్రతకడం నేర్చుకోమని ఈ యాత్రలో పూరేడు పిట్టలు మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం. ప్రియులరా, మన జీవితంలో పరిస్థితులు బట్టి, మనుషులు బట్టి ఎప్పటికప్పుడు మారిపోయే ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. సామెత చెప్పినట్లుగా ఏ ఎండక గొడుగు పట్టే మనుషులను మనం చూస్తూ ఉన్నాము. ఏ ముద్దకాడ ఆ మాట మాట్లాడే వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాము. అవసరాలు బట్టి, అవకాశాల బట్టి, పరిస్థితులు బట్టి, వ్యక్తులను బట్టి రంగులు మార్చే ఓసరవెల్లి తత్వం కలిగినటువంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము. కొంతమంది అవకాశాల బట్టి ఉద్యోగాలు, కంపెనీలు మారిపోతూ ఉంటారు, స్థలాలు మారిపోతూ ఉంటారు. అవేదో బతుకు తెరువు కోసమా అని అనుకుందాం, ఓకే. ఇంకొంతమంది అవసరాల కోసం, అవకాశాల కోసం, గుర్తింపు కోసం పుట్టి పెరిగిన సంఘాన్ని వదిలి వేరే సంఘాలకు వెళ్ళిపోయే వాళ్ళు మన మధ్యలో లేరా? ఉన్న భక్తిని వదిలిపెట్టి, ఉన్న విలువలను వదిలిపెట్టి వేరే చెట్టుకు వెళ్ళిపోవడం, మనం అనుకున్నది జరగకపోతే, అక్కడ జరుగుతున్నది మరొకటైతే, ఉన్న చోటున బ్రతకలేక, ఉన్న చోటులో తృప్తిగా, ఆనందంగా ఎమ్మడలేక వలస వెళ్ళిపోతున్న ప్రజలు ఎందరో మన మధ్యలో లేరా? ప్రియులకు దేవుని బిడ్డలారా, వైవాహిక జీవితంలోనే ఒక ఉదాహరణగా తీసుకుందాం. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత
ఒకవేళ అత్తమామలు ఎలా ఉన్నా, భార్య ఎలా బ్రతుకుతున్నా, భర్త ఎలా జీవిస్తూ ఉన్నా, పూరేడు పిట్టలా అన్ని పరిస్థితులను తట్టుకొని మనం బ్రతకాలి. అలా బ్రతుకుతున్న ప్రతి కోడల పిల్లకి నా నిండు దీవెనలు, ఆశీర్వాదాలు. అలా బ్రతుకుతున్న ప్రతి కొడుక్కి నా నిండు దీవెనలు, ఆశీర్వాదాలు. ఈ రోజుల్లో చాలా చోట్ల భార్యాభర్తల దాంపత్య జీవితంలో భర్త అనుకున్నట్టు లేడేమో, భర్త త్రాగుబోతుగా జులాయిగా తిరుగుతూ ఉన్నాడు, బాధ్యత లేకుండా బ్రతుకుతున్నాడని భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు వలస పక్షులు చాలామంది లేరందామా? భార్య మనం అనుకున్నట్లుగా లేదని వదిలిపెట్టేసే భర్తలు, వలస పక్షులు మన మధ్య లేరందామా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తామామలు బరువైపోతున్నారని అత్తమామలను వదిలి వేరే చోటుకి వెళ్ళిపోయే వాళ్ళు లేరా? లేకపోతే ఈ వృద్ధులని వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేసేవాళ్ళు మన మధ్య లేరా? ప్రియులకు దేవుని బిడ్డలారా, పూరేడు పిట్టలు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మిగతా పక్షుల్లాగా కాకుండా నేను ఉన్న చోటులోనే, నేను బ్రతుకు చోటులోనే తృప్తికరముగా బ్రతుకుట నేర్చుకున్నాను. అందుకే దేవుడు సీను అనే అరణ్యంలో పూరేడు పిట్టలను ఇజ్రాయేలు ప్రజలకు ఆహారంగా పంపుతూ, మీరు తినడానికి నేను గువ్వలనో పావురాలనో మరేదో పక్షినో పంపలేదు, పూరేడు పిట్టనే ఎందుకు పంపానో తెలుసా? ఈ పూరేడు పిట్టలు తాము ఉన్న చోట ఆనందంగా బ్రతుకుతాయి, వలస వెళ్ళవు. మీరు కూడా మీ దేవుణ్ణి వదిలి వలస వెళ్ళిపోకండి, మీ కుటుంబ విలువలు వదిలి వలస వెళ్ళిపోకండి. మీ పితృపాదులు, మీ పూర్వీకులు, తాత ముత్తాతలు సంపాదించిన ఆ ఇంటి విలువలను వదిలిపెట్టి మీరు ఈ లోకములో సంచార పక్షుల వలె, వలస పక్షుల వలె మీరు జీవించకండి అని దేవుడు నాటి ఇజ్రాయేలు ప్రజలకు, నేడు నిరీక్షణ యాత్రికులమైన మనందరకు నేర్పిస్తున్న ఒక పాఠం. బైబిల్ గ్రంథంలో నవోమి, రూతు గ్రంథంలో ఉన్న ఒక కథ చాలాసార్లు మనం ఈ రోజుల్లో మాట్లాడుకుంటున్నాం. బెత్లెహేము అనే ఊరిలో కరువు వచ్చిందని నవోమి ఏం చేసిందంటే, తన భర్తతోనూ తనకున్న 2 పిల్లలు, మగపిల్లలతోనూ బెత్లెహేమును వదిలిపెట్టి మోవాబు అనే శాపగ్రస్తమైన ఊరికి వలస వెళ్ళిపోయిందండి. ఈ నవోమి అనే ఈ వలస పక్షి తన భర్త 2 కొడుకులతో బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఆ రొట్టెల ఇల్లు అనే ఆ బెత్లెహేములో చాన్నాళ్ళు రొట్టెలు తిన్నారు. కానీ కొన్నాళ్ళు కరువు వచ్చింది. కరువు వచ్చిందని, ఎప్పుడూ దొరికే రొట్టె ఆ కొన్నాళ్ళు దొరకలేదని బెత్లెహేమును వదిలిపెట్టి మోవాబుకు వెళ్ళిపోయారు వ్యాపార రీత్యా. ప్రియులారా, ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఏం జరిగిందంటే, మోవాబుకు వెళ్ళగానే నవోమి తన భర్తను, 2 బిడ్డలను కోల్పోయింది. ఉన్న ఆస్తిపాస్తులన్నిటినీ కోల్పోయింది. ఒకప్పుడు శ్రీమంతురాలిగా బ్రతికినటువంటి నవోమి, నా బ్రతుకులో మాధుర్యం ఏముంది, నన్ను మారా అని పిలవండి అని చేదు అనుభవాల్లోకి జారిపోయింది. కానీ విచిత్రమేంటో తెలుసా? అదే బెత్లెహేము ఊరిలో బోవజు అనేవాడు మరొకడున్నాడు. కరువు వచ్చిన తన సొంత ఊరైన బెత్లెహేమును బోవజు వదిలిపెట్టలేదండి. అదే ఊరిలో ఉన్నాడు, అదే ఊరిని పట్టుకొని జీవించాడు. తను నమ్ముకున్న సేద్యపు వృత్తిని పట్టుకొని జీవించాడు. తాను బ్రతికి ఉన్న చోటులోనే 10 మందికి తన పొలంలో కూలి పని ఇచ్చి వారిని కూడా పోషించడం మొదలుపెట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా? బోవజు ఒక శ్రీమంతుడిగా బ్రతికాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పూరేడు పెట్టలాగా పరిస్థితులు, సమస్యలు, కరువు తట్టుకొని బోవజు ఉన్న చోటులోనే తృప్తిగా, ఆనందంగా బ్రతికాడు. జీవితంలో ఏమైందో తెలుసా? దుఃఖసాగరములో మునిగిపోయిన రూతు, నవోమి కుటుంబానికి పరిస్థితులన్నీ తట్టుకున్న ఈ పూరేడు పిట్ట అయిన బోవజు ఆనందాన్ని పంచాడు. ఇక్కడేం నేర్చుకున్నాం? పరిస్థితులన్నీ తట్టుకొని బ్రతకగలిగితే పూరేడు పిట్టలాగా
బోవజులాగా దేవుడు ఎప్పుడు మనల్ని దీవిస్తూనే ఉంటాడు. బోవజులాగా పరిస్థితులు గనక తట్టుకొని మనం బ్రతికితే మనం ఆనందంగా బ్రతకడం మాత్రమే కాదు, రూతు నవోమి కుటుంబములాగా ఎవరైతే దుఃఖ సాగరములో బాధపడుతున్నారో వాళ్లకు కూడా ఆనందాన్ని పంచే వాళ్ళముగా మనం మారుతాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, రూతు కూడా తన భర్త పోయాడు కదా అని తన తోటి కోడలైనటువంటి ఓర్ఫాలాగా తను కూడా వలస వెళ్ళిపోలేదు. చూడండి, వలస వెళ్ళలేదు. తన అత్తనే అంటిపెట్టుకుని ఉంది పూరేడు పిట్టలాగా. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? బోవజు అనే వ్యక్తిని రూతుకు పరిచయం చేశాడు. ఏ పొలములో అయితే కూలిదానిలాగా పరిగెలేరుకుంటుందో వలస వెళ్ళని ఈ పక్షిని చూసి దేవుడు మురిసిపోయాడు. తన అత్తను అత్త కష్టాన్ని అలా పట్టుకొని ఉన్నటువంటి ఈ పూరేడు పిట్టను చూసి దేవుడు మురిసిపోయి బోవజును ఆమెకు పరిచయం చేసి యజమానురాలుగా ఆశీర్వదించాడు. ప్రియులారా, నేను చెప్పేది ఒక్కటే, రూతు వలస వెళ్ళకుండా అక్కడే తన అత్త కష్టాన్ని పట్టుకొని అత్త బాగోగులు చూసుకుని జీవించింది కాబట్టి దేవుడు ఆ బోవజును పరిచయం చేసినట్లుగా మన జీవిత యాత్రలో వృద్ధులైన మన తల్లిదండ్రులను వదిలి వలస వెళ్ళిపోవద్దండి. వృద్ధులైన అత్తమామలను వదిలి వలస వెళ్ళిపోకండి. కాపురములో భర్త భార్యను, భార్య భర్తను వదిలి వలస వెళ్ళిపోకండి. వలస వెళ్ళిపోతే నవోమిలాగా శాపాన్ని మూటగొట్టుకుంటాం. కానీ పరిస్థితులన్నీ తట్టుకొని నిలబడగలిగితే రూతుకు బోవజును పరిచయం చేసినట్లుగా మనమందరము మన పరలోక బోవజు అయినటువంటి యేసయ్యను ఈ యాత్రలో కలుసుకునే మహాకృప దేవుడు మనకు దయచేస్తాడు. రెండో ఉదాహరణ కూడా చెప్తానండి. పూరేడు పిట్టలు వలస వెళ్ళవు, ఉన్న చోటనే ఆనందంగా తృప్తికరంగా బ్రతుకుడికి ఇష్టపడతాయని వింటున్నాం కదా. ఏషాయి అంటే దావీదు వాళ్ళ తండ్రి తన అందరి కొడుకులను కూడా సైనికులుగా సౌలు మహారాజు సైన్యములో ప్రవేశపెట్టాడు. కానీ దావీదును మాత్రం గొర్రెలు కాచుకోమని పొలానికి పంపించాడు. దావీదు ఏనాడు అన్నయ్యల్లాగా నన్నెందుకు సైనిక స్కూల్లో చేర్పించలేదు, నన్నెందుకు సైనికుడిగా జాయిన్ చేయలేదు అని ఏ రోజు అడగలేదు. అన్నయ్యలు ధరించిన కవచం నాకెందుకు ధరింపచేయలేదు, అన్నయ్యలు పెట్టుకున్నటువంటి ఆ కత్తిని నాకెందుకు ఇవ్వలేదు అని అడగలేదు. ఒంటి నిండా ఓ గొర్రెల కాపరి సూటు బూటు వేసుకుని వెళ్ళడు కదండి, సాదా సీదా బట్టలే వేసుకున్నా ఏ ఒక్కరోజు తను ఉన్న స్థితిలోనే దావీదు ఆనందంగా తృప్తికరంగా జీవించడం ప్రారంభించాడు, నేర్చుకున్నాడు. పూరేడు పెట్టలాగా తన తండ్రి మిగతా కొడుకుల్లాగా నన్ను చూడలేదని ఏ రోజు సనగలేదు, గొనగలేదు. తండ్రిని తన ఇంటిని వదిలిపెట్టి దుడుకు చిన్నవాడిలాగా దూరంగా పోలేదు, వలస వెళ్ళలేదు. దావీదు ఎప్పుడు తండ్రి గొర్రెలను బాధ్యతగా అంటిపెట్టుకుని ఉన్నాడు. ఏం జరిగిందో మీకు తెలుసు కదా. గొలియాతును చంపే క్రమంలో చాలా సునాయాసంగా రాజులు, సైన్యాధిపతులు, మహావీరులు, శూరులు, ధీరులు చంపలేని గొలియాతును ఒక్క రాయి విసిరి ఎలా చంపగలిగాడండి గొలియాతును అంటే? దావీదుకి ఉన్న అలవాటు ఏంటంటే ఉన్న చోటులోనే ఆనందంగా బ్రతకడం నేర్చుకున్నాడు కదా. తన తండ్రి అప్పజెప్పిన ఆ బాధ్యత, గొర్రెలను కాచుకుంటూనే అక్కడే నేర్పరితనాన్ని నేర్చుకుని ఉంటాడు. గొర్రెల మీదకు దాడి చేయడానికి వచ్చే తోడేళ్లను రాళ్లతో విసిరి కొట్టడం అక్కడే ప్రాక్టీస్ చేసుంటాడేమో దావీదు. ఆ అలవాటు నైపుణ్యంగా మారిపోయి ఎక్స్పర్ట్ అయిపోయి ఇప్పుడు గొలియాతు అందరికీ భయంకరమైన శూరుడిగా కనబడితే గొలియాతు దావీదుకి ఎలా కనబడుతున్నాడో తెలుసా? గొర్రెల మీదకి ఒకానొకప్పుడు దాడి చేయడానికి వచ్చిన కుక్కలు, నక్కలని ఎలాగైతే రాళ్లతో తరిమాడో గొలియాతు కూడా అలాగే కనబడుతున్నాడు. అందుకే రాళ్ళు ఏరుతూ ఉంటే గొలియాతు అనేశాడు, నీ కంటికి నేనేమైనా కుక్కలా కనబడుతున్నానా? దావీదు ఏ కళ్ళుతో చూశాడో, అవును,
ఇజ్రాయేలు అనే దేవుని గొర్రెల మీదకు విరుచుకుపడుతున్న ఒక తోడేళ్ళులాగే, ఒక నక్కలాగా, ఒక కుక్కలాగా దావీదుకి గొలియాతు కనబడుంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాడు గొర్రెల మీదకు దాడికి వచ్చే తోడేళ్ల మీదకు విసిరిన ఆ రాళ్ళు విసిరిన ఆ అనుభవం దావీదుకి ఎక్కడ ఉపయోగపడింది? ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్పే మాట ఏంటంటే, పూరేడు పిట్టల్లాగా దావీదు తన తండ్రి ఉండమన్న చోటునే ఉన్నాడు, తృప్తిగా ఆనందంగా జీవించాడు. రూతు అవసరము ఉన్న అవకాశం వచ్చినా తన అత్తను వదిలి వెళ్ళిపోలేదు, ఉన్న చోటులోనే కష్టపడుతూ బ్రతికింది. బోవజు బెత్లెహేములో కరువు వచ్చినా బెత్లెహేమునే అంటిపెట్టుకుని జీవించాడు. ఉన్న చోటులో నుండి వలస వెళ్ళిపోకుండా, నీవు ఉన్న సంఘములో, ద రోమన్ క్యాథలిక్ చర్చ్, ఆర్సిఎం చర్చ్, క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి పురాతనమైన ప్రాచీనమైన సంఘం ఇది. సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘాలకు వలస వెళ్ళిపోతున్నారా? యాత్రలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వలస వెళ్ళిపోవద్దు. పూరేడు పిట్టలను ఆహారంగా తినిపిస్తూ పూరేడు పిట్టలు ఉన్న చోటులోనే ఆనందంగా బ్రతుకుతాయి. క్రైస్తవ విశ్వాసులైన మనం ఉన్న సంఘంలోనే ఆనందంగా బ్రతకాలి. మనం పుట్టి పెరిగిన మన ఇంటిలోనే ఇంటి విలువలు కాపాడుకుంటూ ఆనందంగా బ్రతికే కృప దేవుడు మనకివ్వాలి. పూరేడు పిట్టలు చెరువు ఎండిపోయిన స్థలాన్ని మాత్రం వేడదండి. మరి దానికి నీరు ఎలా దొరుకుతుంది? మండు వేసవి, అందులో ఎడారి, చెరువులన్నీ ఎండిపోయాయి. మరి పూరేడు పిట్టలు, మిగతా పక్షులన్నీ వలస వెళ్ళిపోతాయి, ఎక్కడో నీరున్న చోటుకి వెళ్ళిపోతాయి. మరి ఇదేమో వలస వెళ్ళదు, మరి తాగడానికి బ్రతకడానికి నీరెలా అనే అనుమానం మీకు రావద్దు. దేవుడు పూరేడు పిట్టకిచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే, దాని తల మీద ఒక పించం లాంటిది, ఒక పక్షి ఈక ఉంటుంది. విచిత్రమైనటువంటి ఆ పక్షి ఈకతో వాతావరణంలో ఉన్న తేమనంతటినీ కూడా ఈ పక్షి ఈక గ్రహించి, దాని నుండి తేమను గ్రహించి ఆ తేమతోనే వేసవకాలం అంతా బతికేస్తుంది. కానీ ప్రాణం పోయిన పూరేడు పిట్ట మాత్రం తాను ఉన్న చోటును మాత్రం విడిచిపెట్టదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే ప్రతికూలతలోనూ, ప్రతి ఘటనలోనూ, కరువులోనూ పూరేడు పిట్ట సంతోషంగా బ్రతికేస్తాయి. ఈరోజు యాత్రలో మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, జీవితంలో ఎప్పుడు ఇది లేదు అది లేదు అని వేరే వారిని చూసి అసంతృప్తిగా దుఃఖంతో ఉండద్దు. పూరేడు పిట్ట నేర్పించే పాఠం ఏంటంటే, నువ్వు ఉన్న చోటులో, పూరుగుడిసెలో ఉన్నా, పెద్ద విల్లాల్లో ఉన్నా, ఉన్న చోటులో తృప్తిగా సంతోషంగా జీవించుట పూరేడు పిట్టను చూసి నేర్చుకుందాం. ఉన్న చోట, ఉన్న స్థితిలోనే సంతోషంగా బ్రతుకుదాం. ఇక పూరేడు పిట్ట నేర్పించే రెండవ పాఠం, దైవాజ్ఞను నెరవేర్చుటకు సంతోషముతో తమ సమ్మతిని వెల్లడి చేశాయి. ఈ పూరేడు పిట్టకున్న మంచి గుణం ఏంటంటేనండి, ఎప్పుడెప్పుడు దేవుడు కేకేసి పిలుస్తాడా, ఎప్పుడెప్పుడు దేవుడి పని చేద్దామా, ఎప్పుడెప్పుడు దేవుడి చిత్తాన్ని నెరవేరుద్దామా అని ఎవర్ రెడీ, ఎప్పుడు సిద్ధపడుతూ ఉండేదంట ఈ యొక్క పూరేడు పిట్ట. కోడిలాగా పూరేడు పిట్ట కూడా ఒక 4 ఎకరాల విస్తీర్ణం కంటే ఎక్కువ ఎగరలేదండి. దీనికి ఎగిరే కెపాసిటీ లేదు. మనం పెంచుకునే కోళ్ళు చూస్తాం చూసారా, ఎంత ఎగిరిపోద్ది? కాకుల్లాగా, పిచ్చుకుల్లాగా, గ్రద్దల్లాగా విస్తీర్ణమైన స్థలం ఎగరలేవు. కోడిలాగా పూరేడు పిట్ట కూడా మహా అయితే ఒక 5-6 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఎగరలేవండి. కానీ వాక్యంలో విన్నారా, దేవుడు ఆజ్ఞనీయగా మధ్యధరా సముద్రము నుండి సీను అరణ్యానికి ఇంచుమించుగా 160 కిలోమీటర్ల దూరం. ఎంతండి? 160 కిలోమీటర్స్. మధ్యధరా సముద్రము నుండి సీను అనే అరణ్యానికి 160 కిలోమీటర్లు
ఎప్పుడైతే దేవుడు చిటికేశాడో, దేవుడు ఆజ్ఞాపించాడో, తూర్పు గాలిని తోలించగా 5-6 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎగరలేవు. బియాండ్ ద కెపాసిటీ, తమ శక్తి సామర్థ్యాలకు మించి ఇవి 160 కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చి ప్రజలున్న శిబిరము మీదకు వచ్చి వాలిపోయాయంట. అంటే నా కెపాసిటీ ఓన్లీ 5-6 కిలోమీటర్లే, కానీ దేవుడు ప్రయాణించమంటే, దేవుడు ఎగరమంటే ఎంత దూరమైనా ఎగురుతా, ఎంత సాహసమైనా చేస్తా, యాత్రలో ఎంత ముందుకైనా సాగిపోతా. ఇది పూరేడు పిట్ట మనకు నేర్పిస్తున్న పాఠం. ప్రియులకు దేవుని బిడ్డలారా, 5-6 కిలోమీటర్లు కూడా ఎగిరే ఓపిక లేని ఈ పూరేడు పిట్టకు ఎంత కెపాసిటీ, 160 కిలోమీటర్ల దూరం ఎగరడానికి ఎంత కష్టపడి ఉంటాయండి. సైజ్ చిన్నది, కానీ మాంసం ఎక్కువ, లావుగా పుష్టిగా ఉంటుంది. దాని సైజ్ చూడండి, సైజ్ చాలా చిన్నది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, అరడుగే ఉంటుంది. అరడుగే కేవలము 100 నుంచి 200 గ్రాములే ఉంటుంది. సైజ్ చిన్నది, మాంసం పెద్దది, దానికున్న రెక్కలు చాలా చిన్నవి. ఈ కెపాసిటీ కలిగిన ఈ పూరేడు పిట్ట మ్యాక్సిమం 5 కిలోమీటర్ల కంటే దూరం ఎగరలేని ఈ పూరేడు పిట్ట 160 కిలోమీటర్ల దూరం ఎగరడానికి ఈ చిన్న రెక్కలతో ఎంత కష్టపడి ఉంటుంది ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వచనం మరొకసారి చదువుతున్నాను. అప్పుడు ప్రభువు ఒక గాలిని పంపగా అది సముద్రము నుండి పూరేడు పిట్టలను తోలుకుని వచ్చెను. అవి నేలకు 3 అడుగుల ఎత్తున ఎగురుచు నరులు ఒకరోజు ప్రయాణము చెయ్యినంత దూరము వరకు శిబిరము చుట్టుప్రక్కల దట్టముగా క్రమ్ముకొనెను. దైవాజ్ఞకు లొంగి చనిపోవడానికి సిద్ధంగా వచ్చాయండి. దేవుడు వాటితో చెప్పాడు, ఇదిగో నా బిడ్డలు సీను అనే ఎడారిలో మాంసం తినాలని ఆశపడుతున్నారు, మీరు వారికి ఆహారంగా వెళ్తారా? మీరు వాటికి ఆహారంగా వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపించగానే, ప్రియులారా, దైవాజ్ఞకు లొంగి నేనంటాను, దేవుణ్ణి సంతోషపరచడానికి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడి 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చాయి. వచ్చి పడ్డాయంతే, ఇక లేవలా. ఎవరు కూడా ఆ శిబిరంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు ఎవరు కూడా దాన్ని పట్టుకోవడానికి, మామూలుగా పక్షి రాగానే దాన్ని పట్టుకోవడానికో వేటాడడానికో ప్రయత్నాలు చేయాలి. పూరేడు పిట్ట గురించి ఎవరూ శ్రమ పడలేదు, ఎవరూ కష్టపడలేదు, ఎవరు వాటిని పట్టుకోవడానికి పరిగెత్తలేదు. అలా వచ్చి భూమికి 3 అడుగుల ఎత్తులో అలా ఎగురుకుంటూ అలా పట్టుకొని తినడమే. ప్రియులారా, దైవాజ్ఞకు కట్టుబడాలి అనుకున్న వారికి పూరేడు పిట్టలాగా సమర్పణ త్యాగం ఉండాలి. నిరీక్షణ యాత్రికులమైన మనకు ఈ జూబిలీ యాత్రలో దేవుడు పూరేడు పిట్టల ద్వారా మనకు నేర్పించేది ఏంటో తెలుసా? మనకు ఎంత కష్టం వచ్చినా దేవుడి ఆజ్ఞకు మనము లొంగే ఉండాలి. పూరేడు పిట్టలు దేవుణ్ణి సంతోషపరచడానికి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడి 160 కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చాయి. మీకు తెలుసా, మీరు నేను స్వార్థను ఈ రీతిగా విశ్వసిస్తున్నామంటే పాశ్చాత్య దేశాల నుండి ఎంతోమంది మిషనరీలు పూరేడు పిట్టల్లాగా ఎగురుకుంటూ వచ్చారు. భారతదేశానికి, ఆఫ్రికా ఖండానికి, లాటిన్ అమెరికా దేశాలకు ఎంతోమంది మిషనరీలు ఎగురుకుంటూ వెళ్ళి స్వార్థ కోసం చావడానికి సిద్ధపడి వెళ్ళారు. ఎందుకో తెలుసా? దేవుడి యొక్క ఆజ్ఞానుసారం, దేవుడి యొక్క ఆజ్ఞకు బద్ధులై దేవుణ్ణి సంతోషపరచాలన్న ఏకైక తలంపుతో వారు ఈ కార్యక్రమం చేశారు. చాలామంది కాన్సక్రేటెడ్ లైఫ్, ఎవరైతే దైవాంకిత జీవితం జీవించడానికి వచ్చారో మాలాంటి గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, పూరేడు పిట్టల నుండి మేము సైతం నేర్చుకోవలసిన పాఠం ఇదేనేమో. దైవాజ్ఞకు లొంగి 600 106 ఎక్కడికైనా దేవుని ఆజ్ఞకు లొంగి ఎగిరి వాలిపోయే వాళ్ళమై మేము ఉండాలి. సమర్పణ కలిగి ఉండాలి,
త్యాగము చేసే వాళ్ళమై ఉండాలి. ఎక్కడైతేనే ఉంటా అక్కడైతే చేస్తా, ఎక్కడైతే చెయ్యను అలా అయితే ఉండను. ఇటువంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా దేవునికి తమ్ము తాము సమర్పించుకున్న పూరేడు పిట్టల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోనా కథలో మీకు బాగా పరిచయమే, చాలాసార్లు విన్నాం. తుఫాను వచ్చింది, యోనాను నీటిలో వేసేశారు, సముద్రంలో పడేశారు, తుఫాను సద్దుమణిగింది. ఓకే, వెంటనే దేవుడు అక్కడ సముద్రంలో అట్టడుగున ఉన్న ఒక చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. నా సేవకుడు సముద్రపు నీటిలో పడ్డాడు, వెళ్ళి నా సేవకుణ్ణి 3 రోజులు నీ కడుపులో దాచుకోవాలి. నేను చెప్పిన చోట పలానా ఒడ్డున ఆ సేవకుణ్ణి భద్రముగా ఒడ్డున కక్కేయాలి అని దేవుడు ఆజ్ఞాపించాడండి. ఎడారిలో పూరేడు పిట్టలు ఎలాగైతే బియాండ్ దేర్ కెపాసిటీ దే ట్రావెల్డ్ ఆల్ ద లాంగ్ అబౌట్ 160 కిలోమీటర్స్. పూరేడు పిట్టలు తమ శక్తి సామర్థ్యాలకు మించి మధ్యధరా సముద్రము నుండి సీను అరణ్యానికి ప్రయాణించినట్లుగా యోనా స్టోరీలో ఈ చేప కూడానండి, ఈ చేప కూడా చూడండి, దేవుడు ఆజ్ఞాపించాడని వెంటనే ఎక్కడో పెద్ద చేప కదా, సముద్రపు అట్టడుగున ఉండుంటుంది. దేవుడు చిటికయ్యగానే ఎక్కడో అడుగున ఉన్న చేప ఒక్కసారిగా వచ్చి సరిగ్గా యోనా సముద్రపు నీటిలో పడగానే మరే ఇతర విషనాగు యోనాకి హాని చేయకుండా, సముద్రంలో చాలా విషనాగులు ఉంటాయి కదండి, మరే ఇతర చేపలు, తిమింగలాలు మరి యోనాను హానిపరచకుండా, గాయపరచకుండా భద్రంగా ఆ యొక్క చేప తన యొక్క నోరును విశాలంగా తెరిచి, యోనా ఏం తక్కువడేం కాదు, 2 అడుగులు 3 అడుగులు ఉండడానికి, 6 అడుగుల పైన ఉంటాడు యోనా. అలాంటి పెద్ద ఆజానుబాహునికి నోట్లోనికి బలంగా చాపి తన కడుపులోనికి. ఒక్కసారి నేను అంటానండి, మనం మామూలుగా తినే చేపలకి ముళ్ళులు, ఇంత చేప ఉంటుంది కానీ ఇంత ముళ్ళు ఉంటుంది కదండి. చేప సైజు పెరిగే కొలది ముళ్ళు సైజు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా, అవునా? పెరుగుతుంది కదా. ఇప్పుడు యోనా 6.5 అడుగులు ఉన్న యోనాను మింగాలంటే ఆ చేప సైజు ఎంత ఉండాలి, దాని ముళ్ళు ఎంత సైజు ఉండాలి? వాటిని ముళ్ళు అన్నే కంటే గుణపాలుగా ఉండుంటాయి, గడ్డపారులుగా ఉండుంటాయి చేప ముళ్ళు. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి నా పొట్టలో ఉన్నటువంటి యోనాకు నా ముళ్ళేమీ తగలకూడదని ఎంత భద్రంగా. మామూలుగా చేప ఎలా ఈదుతుందండి? ఇలా డిస్కో డాన్స్ వేసుకుంటూ ఈదుతుంది. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు, నా సేవకుణ్ణి భద్రంగా ఒడ్డునకు తీసుకుని వెళ్ళి కక్కాలి. నీ పొట్టలో ఏ ప్రమాదం జరగడానికి వీల్లేదు, నీ పొట్టలో ఏ ముళ్ళు యోనాకి గుచ్చుకోవడానికి వీల్లేదు. చూడండి, వాట్ ఏ ప్లానింగ్, దేవుడి యొక్క ఆలోచన ప్రణాళిక. దేవుడు ఆజ్ఞాపించాడని ఈ సముద్రంలో ఉన్న ఈ చేప దేవుని ఆజ్ఞకు బద్ధుడై ఈ చేప యోనాను కడుపులో భద్రంగా పెట్టుకుంది. అటు ఇటు తిరిగితే ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయేమో అని మరి ఎలా ఈదిందో తెలియదు. ఇంకో విచిత్రం తెలుసా? 3 రోజులు యోనా ఉపవాసం ఉన్నాడు, చేప కూడా ఉపవాసమే ఉండుంటుంది, అవునా కదా? ఇక ఈ 3 రోజులు దొరికినవన్నీ తినేసింది అనుకోండి, మనలోలాగా. చూడండి, అక్కడ చాట్ దొరుకుతుంది, తినేస్తారు, అక్కడ పానీపూరి తినేస్తాం, బిర్యానీ తినేస్తాం, అది ఇది అన్నీ పొట్టలో వేసేసింది అనుకోండి. లోపల ఉన్న యోనాకు ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుందేమో చూడండి ఆలోచన. జీర్ణం చేసుకోవడానికి తన చేపలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ రకరకాలుగా కదలికలకు గురవుతూ ఉంటుంది. కానీ లోపల ఉన్నది దేవుడి యొక్క అభిషిక్తుడు, దేవుడు ఎన్నుకున్న సేవకుడు, అతడికి ఏ హాని కలగకూడదని దేవుని ఆజ్ఞ మేరకు ఈ చేప కూడా 3 రోజులు ఏమీ తినకుండా, అటు ఇటు తనకు నచ్చినట్లుగా ఏదకుండా చక్కగా దేవుని శాసనం మేరకు దేవుడు ఏ ఒడ్డుకైతే తీసుకుని వెళ్ళి కక్కమన్నాడో, విడిచిపెట్టమన్నాడో విడిచిపెట్టి వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను
కడుపులో ఉన్న యోనాకి విధేయత అంటే ఏదో నేర్పించింది ఈ చేప. కడుపులో ఉన్నది బోధకుడే, కానీ బోధకుడికే బోధించింది ఈ చేప. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పూరేడు పిట్ట నా కోసం ఎంత కష్టపడితే, దేవుడు మిమ్మల్ని నన్ను అడుగుతున్న ప్రశ్న ఇది. ఈ పూరేడు పిట్ట ఆఫ్టర్ ఆల్ అరడుగు కూడా లేని ఈ పూరేడు పిట్ట, ఆఫ్టర్ ఆల్ 200 గ్రాముల కంటే ఎక్కువ బరువు లేని ఈ పూరేడు పిట్ట నన్ను సంతోషపరచడానికి ఎంత త్యాగం చేస్తే, నన్ను సంతోషపరచడానికి చచ్చిపోవడానికి కూడా వచ్చి వాలిపోయింది మనుషుల ముందు. ఎంత సుఖాల మధ్య, ఇన్ని సుఖాల మధ్య బ్రతుకుతున్నా నా బిడ్డలారా, నిరీక్షణ యాత్రికులారా, యాత్రలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలు మీరు ఎదుర్కోలేరా? పూరేడు పిట్ట నా కోసం ఎంత త్యాగం చేస్తే యాత్రలో ఎదురయ్యే చిన్న చిన్న త్యాగాలు మీరు చేసుకోలేరా? సమర్పణ జీవితం మీకు లేదా? ఎవరో ఏదో అన్నారని ఎందుకు ఫీలింగ్ అయిపోతున్నారు? పూరేడు పిట్ట నా ఆజ్ఞకు బద్ధుడై చనిపోవడానికి వచ్చింది. మీకు ఇన్ని సుఖాలు ఇచ్చాను కదా బిడ్డలారా, ఈ లోకంలో ఇన్ని బంధాలు, ఇన్ని అనుబంధాలు ఇచ్చాను కదా, కానీ నా కోసం కొంచెమైనా త్యాగం చేయలేరా? కొంచెం సిలువైనా మీరు భరించలేరా? నా కోసం ఆ మాత్రం త్యాగం మీరు చేయలేరా అని దేవుడు ప్రశ్నిస్తే, ఈ ప్రశ్నకు బదులేది ప్రియులకు దేవుని బిడ్డలారా? ఓకే, ఇక పూరేడు పిట్ట నేర్పించే 3వ పాఠానికి వెళ్దాం. మిగతా పక్షులన్నీ నీటితో స్నానం చేస్తే, పూరేడు పిట్ట మట్టితోనే తన శరీరాన్ని శుభ్రం చేసుకుంటుందంట. మట్టితోనే స్నానం చేస్తూ ఉంది. ఎలా? తన ఈకల్లో, తన వెంట్రుకల్లో ఉన్న క్రిములన్నిటినీ మట్టిలోనే దులిపేస్తూ ఉందంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, మట్టి అనగా అపవిత్రతకు గుర్తు. పాపపు మట్టిలో దొర్లాడే మనుషులను తలంచుకొని, ఇక నేనైతే మళ్ళా పాపము చెయ్యను. నిజమే, గతంలో తాగుబోతులతో కలిసి త్రాగాను, తిరుగుబోతులతో కలిసి తిరిగాను, వ్యభిచారులతో కలిసి అపవిత్రమైన కార్యక్రమాలు చేశాను. పూరేడు పిట్ట ఏం చేస్తుందో తెలుసా? ఇదిగో మట్టిలోనే తనకు అంటినటువంటి క్రిములు, తనకు అంటినటువంటి మట్టి అంతటినీ కూడా అదే మట్టిలో దులిపేస్తూ ఉందండి. మనం ఏం చేయాలో తెలుసా? యాత్రలో గతంలో ఏ పాపపు బురదనైతే అంటించుకున్నామో ఆ మట్టిలోకి వెళ్ళి, నాకిక ఈ పాపం వద్దు అని దులిపేయాలి. నాకు ఈ స్నేహాలు వద్దు, దులిపేయాలి. నా నోట ఈ చెడు మాటలు, బూతు మాటలు రానివ్వను, దులిపేయాలి. ఎవరి మీదో పగ, ప్రతీకారం, కోపం, అసూయ పెట్టుకుని ఉన్నాం కదా, పూరేడు పిట్టలాగా ఇదే మట్టి ప్రపంచంలో అన్నిటినీ దులిపేసుకొని శుద్ధులుగా మారాలి. బాలుడైన సమూవేలు షిలో అనే మందిరంలో ఏలీ బిడ్డలైనటువంటి హోఫ్నీ, ఫినేహాసుల మట్టి బతుకును చూశాడు కల్లారా. బ్రతుకుతున్నది మందిరంలోనే కానీ నీచమైన, హేయమైన, దుర్మార్గపు పనులన్నీ కూడా హోఫ్నీ, ఫినేహాసులు చూస్తూ ఉండడం చూశాడు బాలుడైన సమూవేలు. ఒకరోజు ఈ ఇద్దరు కూడా, అంటే ఏలీ కుమారులు ఇద్దరు కూడా చనిపోవడం చూశాడు. సమూవేలు డిసైడ్ అయిపోయాడు. ఏంటో తెలుసా? నా ముందే ఇంత మట్టిలో పొర్లాడినటువంటి హోఫ్నీ, ఫినేహాసులను చూశాను, నేనైతే అలాంటి పాపకార్యాలు చేయకూడదు అని, మట్టిలో పొర్లాడకూడదని ఆ రోజే డిసైడ్ అయ్యాడు. చిన్న పిల్లోడుగా ఉన్న సమూవేలు మొత్తం మట్టిని పూరేడు పెట్టలాగా దులిపేసుకున్నాడు. ఇక మరలా మట్టి జోలికి వెళ్ళలేదు, అపవిత్రతలోకి వెళ్ళలేదు. ప్రియులారా, మనం స్నానం చేసే నీటిని ఉంచుకుంటామా, దాచుకుంటామా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామా అండి? స్నానం చేయగా మిగిలిన నీటిని, ఆ మకిలి నీటిని, ఆ బురద నీటిని ఏం చేస్తాం? పారేస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ పాపమునైతే మనం కడిగేసుకున్నామో ఆ పాపపు శేషం, ఆలోచన కూడా లేకుండా ఆ పూరేడు పిట్ట ఎలాగైతే మొత్తం శేషం, పాప శేషం లేకుండా మొత్తం కడుక్కుంటుందో, వదిలేస్తుందో, మనం అలా జీవించాలి. మట్టిలో పొర్లాడిన వారి బ్రతుకులు ఏమవుతాయో ఒక్కసారి పరిశీలించండి. తండ్రిపై తిరగబడిన అబ్షాలోము ఏమైపోయాడో ఒక్కసారి గుర్తించు. మోషే మీద తిరగబడినటువంటి కోరహు,
కోరహు, దోతాను, అబీరాము మరియు 250 మంది ఏమైపోయారో ఒకసారి గుర్తించు. కామెచ్చతో తిరిగినటువంటి సంసోను ఏమైపోయాడో ఒకసారి గుర్తించు. రూబేను వ్యభిచారపు గుణంతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినటువంటి రూబేను ఏమైపోయాడో ఒకసారి గుర్తించు. కానీ యోసేపు మట్టిలో స్నానం చేసి పొతీఫరు భార్య ఎర్రవేసిన మట్టిలో ఆ మట్టిని దులిపేసుకున్నటువంటి యోసేపు ప్రధాన అధికారిగా ఆయన చలామణి అయ్యాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పూరేడు పిట్ట ఏం నేర్పిస్తుందంటే మట్టిలోనే స్నానం చేస్తూ, అంటే మట్టిలో ఉన్నటువంటి బురదను మట్టిలోనే వదిలేస్తుంది. సమాజంలో ఎన్నో వింటాం, ఎన్నో చూస్తాం. సమాజంలో రకరకాల వ్యక్తుల మధ్య మనం బ్రతకాల్సి వస్తుంది, తప్పదు. యాత్రలో ఎంతోమంది నీతో పాటు కలిసి తిరుగుతూ ఉంటారు. లేకి మాటలు, అధర్మంగా బ్రతికేవాళ్ళు, అవినీతితో బ్రతికేవాళ్ళు, వ్యభిచారపు ఆత్మ కలిగిన వాళ్ళు. వింటావే కానీ, చూస్తావే కానీ, బ్రతుకుతావే కానీ వాళ్ళతో వారిలో ఉన్న మట్టి పాపాన్ని అక్కడే దులిపేసి యాత్రలో ముందుకు సాగిపోయే వారమై ఉందుముగాక. ఇక 4వ విషయం, పూరేడు పిట్ట నేర్పించే పాఠం. నేల మీదే ఎక్కువగా బతుకుతాయండి పూరేడు పిట్టలు. సాధారణంగా పక్షులన్నీ ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ, లేకపోతే చెట్ల మీద వాలుతూ, గూళ్ళు కట్టుకుంటూ బతుకుతాయి. కానీ ఈ పూరేడు పిట్ట సేమ్ టు సేమ్ మనం పెంచుకునే కోడిలాగా 95% నేల మీదే గుడ్లు పెడతాయండి. నేల మీదే గుడ్లు పెడతాయి. ఇక్కడ పాఠం ఏంటంటే, ఎంత ఎదిగినా మన కాళ్ళు నేల మీదే ఉండాలి. కాళ్ళు ఈ భూమి మీదే ఉండాలి. మన మనసంతా పరలోకం మీదే ఉండాలి. మన జీవితంలో అనవసరంగా గాలి మేడలో కట్టవద్దు. మన స్థాయిని, సామర్థ్యాన్ని మించి పగటి కలల కంటూ ఏదేదో ఊహించుకొని బ్రతకవద్దు. 131వ కీర్తన 1-3 వచనాల్లో ఒకటే అంశం ఏంటంటే, గర్వం, అతిశయం లేని జీవితము నాకివ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు ఆ కీర్తనలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, సమూవేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 26-28 వచనాలు. సమూవేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 26-27 వచనాలు చదువుతున్నాను, విందాం. సేవకులు సౌలు పలుకులను దావీదున కెరిగించిరి. అతడు రాకుమారిని సులభముగానే పెండ్లి ఆడవచ్చును గదా అని ఉబ్బిపోయాను. సౌలు పెట్టిన గడువు ఇంకను దాటిపోలేదు. కనుక దావీదు అనుచరులతో పోయి ఫిలిస్తీయుల మీద బడి 200 మందిని చంపెను. వారి చర్మాగ్రమములు కొనితెచ్చి రాజు ముందటనే లెక్కించెను. సౌలు మీకాలును దావీదునకిచ్చి పెండ్లి చేసెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దావీదుకు ఒకప్పుడు ఉన్న ఒకే ఒక కోరిక ఏంటో తెలుసా? సౌలు రాజుకు ఎలాగైనా అల్లుడైపోదామని, అప్పుడు లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అని దావీదుకు ఒకప్పుడున్న కోరిక. అందుకే కట్నం కింద, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, సౌలు తన కూతురైన మీకాలును దావీదుకిచ్చి పెళ్లి చేయాలి అంటే కట్నం కింద ఏమడిగాడంటే, ఫిలిస్తీయుల వద్దకు వెళ్ళి ఫిలిస్తీయుల యొక్క 100 చర్మాలను ఒలుచుకొని రా అన్నాడు. సౌలులో ఉన్న కుట్ర ఏంటో తెలుసా? ఎలాగూ గొలియాతును చంపేశాడు కదా, ఫిలిస్తీయులు దావీదు మీద పగబట్టి ఉంటారు. ఈ 100 మంది చర్మాలను ఒలుచుకుని వచ్చే క్రమంలో ఎలాగైనా సరే ఫిలిస్తీయులు దావీదును చంపేస్తాడు, నా కూతురుని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయొచ్చని సౌలు యొక్క పన్నాగం. అయితే దావీదులో ఆతృత ఎక్కువైపోయింది. ఏంటో తెలుసా? ఎప్పుడెప్పుడు సౌలు రాజుకు అల్లుడైపోదామా, ఇదే తలంపు. అందుకే 100 మంది చర్మాలను ఒలుచుకురమ్మంటే మనోడు ఏం చేశాడంటే, దావీదు 200 చర్మాలు ఒలుచుకుని వచ్చేశాడు. ఫిలిస్తీయులు చంపి ఇంకా గడువు దాటక ముందే, అంటే రేపు ఉదయానికి తీసుకొని రా అంటే ఈరోజు సాయంత్రానికి తీసుకొచ్చేశాడు దావీదు. చూడండి తొందర. పోనీ కూతుర్నిచ్చి పెళ్లి చేశాడండి సౌలు రాజుకు అల్లుడైన తర్వాత పోనీ ఏమైనా దావీదు సుఖపడ్డాడా?
సౌలు రాజు బ్రతికినంత కాలం కూడా నరకం చూపించాడు దావీదుకి. ప్రియులారా, దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా? నిన్నే రాజుగా చెయ్యాలని దేవుడి యొక్క ఆశ. దావీదు, ఆ సౌలు రాజుకి అల్లుడిగా ఉండిపోవాలనుకుంటావేంటి? ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం ప్రియులారా. దావీదు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, తనకంటూ దేవుడికి ఒక ప్రణాళిక ఉంటూ ఉండగా సౌలు రాజు యొక్క కుర్చీ చూశాడో, కిరీటం చూశాడో, పరపతి చూశాడో, పలుకుబడి చూశాడో తెలియదు, కానీ అనవసరంగా గాలి మేడలు కట్టుకున్నాడు. ఒక గొర్రెల కాపరివి నీవు రాజుగారి కూతురైన మీకాలును ప్రేమించాడు. స్థాయిని మించి గాలి మేడలు కట్టుకుంటే చివరికి దావీదు జీవితంలో జరిగిందేంటో తెలుసా? మీకాలును ప్రేమించినందుకు ఆ ప్రేమించిన మీకాలు వలనే బాధపడాల్సి వచ్చింది. ఏ రాజుకైతే అల్లుడైపోతే లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకున్నాడో ఆ రాజై 21 సార్లు దావీదు మీద ఈటి విసిరి హత్యాయత్నం చేయాల్సి వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొంతమంది ఎందుకు అప్పుల పాలు అవుతున్నారు? ఆదాయాన్ని మించిన ఖర్చులు, జల్సాలు, సుఖాలకు అలవాటు పడిపోయి పక్కింటి వారి స్థాయిని చూసి ఏదో చూసి వాతలు పెట్టుకుంటున్నట్లుగా వారిని వీరిని చూసి వాళ్ళలాగా మాకు ఉండాలి, వాళ్ళలాగా మేము వేసుకోవాలి, వాళ్ళలాగా మేము అలంకరించుకోవాలని స్థాయిని మించిన ఖర్చులు పెట్టి అప్పుల పాలైపోయిన కుటుంబాలు చాలా లేవా? ప్రియులకు దేవుని బిడలారా, ఒక సామెత చెప్తా ఉంటారు, చారణా కోడికి బారణా మసాలా అంటారు. చారణా ముర్గి బారణా మసాలా అంటే మన జీవన పరిస్థితి చారణ అంటే ఇంతే. ఎంత చెట్టుకు అంతేగాలన్నట్లు మన సంపాదన ఇంతే అన్నప్పుడు ఇంతే ఖర్చు పెట్టుకోవాలి. అంత ఖర్చులు, అంత గాలి మేడలు మనం కట్టుకుంటే దావీదు జీవితంలో ఏం జరిగిందో చూడండి. పూరేడు పెట్టెలు నేల మీదే బతుకుతూ యాత్ర చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అనవసరంగా గాలి మేడలు కట్టుకోకండి. మనం ఉన్న స్థితిలోనే దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితోనే సంతృప్తిగా ఆనందంగా బ్రతుకుదాం. ఈ రోజుల్లో చాలామంది యవ్వనస్తులు, మేము అలాగా అది ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ, ముందు బాగా చదువుకో, అది చేసేయాలి ఇది చేసేయాలని ఏదేదో వెంపర్లాడుతూ ఉంటారు. మంచిదే, ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోనికి రావాలి అని కసి పట్టుదల ఉండడం మంచిదే. దానికి తగినట్లుగా చదువుకోవాలి కదా. అలా చదువుకోవాలంటే కష్టపడాలి కదా, శ్రమించాలి కదా, ఎన్నో త్యాగాలు చేయాలి కదా. అవన్నీ చేయకుండా గాల్లో మేడల కట్టే తత్వం వద్దు అని పూరేడు పెట్టెలు మనకు నేర్పిస్తున్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక పెళ్లి సంబంధాల విషయాలకు వద్దాం. పెళ్లి సంబంధాల విషయానికి వస్తేనండి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా బాబు అంటే, తెల్లగా ఉండాలి అమ్మాయి, బాగా ఆస్తిపాస్తులు ఉండాలి, ఓహో వెరీ గుడ్, పొడుగ్గా ఉండాలి, ఆహా ఓకే. మరి నీవు ఎంత ఉండాలంట? మున్సిపాలిటీ చీపురంత జడ ఉండాలంట. ఆయనకి కోరిక ఒకటికి, తెల్లగా ఉండాలంట. మరి అతను ఎలాగ ఉంటాడో తెలుసా? అమావాస్య చంద్రుడు, చీకట్లో కళ్ళు పళ్ళు తప్ప ఇంకేమీ కనబడవు. పెళ్ళికి దిష్టి చుక్క పెడితే దిష్టి చుక్క కూడా కలిసిపోద్ది రంగులో. అట్టంటోడు అంటాడు, నాకు అమ్మ ఎర్రగా ఉండాలి, తెల్లగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి. మరి నువ్వు నిలబడితే మిగతా వాళ్ళు కూర్చుంటే సేమ్ టు సేమ్ అలా ఉంటారు. నిలబడినా కూర్చున్నా ఒకటే హైట్, మనడు కనబడ్డు. కానీ ఏం కోరికంట? తెలుగులో ఒక మాట ఉందండి, కోరికలే గుర్రాలైతే అని. ప్రియులారా, ఒక ఉన్నతమైన స్థితి స్థాయి కోరుకోవడం తప్పు అని నేను అంటం లేదండి. నేను చెప్తుంది ఒకటే, పూరేడు పిట్ట దాని సైజు ఎంతని మనం విన్నాము? ఒక అరడుగు మాత్రమే ఉంటుంది. 200 గ్రాముల కంటే మించి బరువు ఉండదు కదా. దాని బరువును బట్టి, దాని సైజును బట్టి, దాని స్థాయిని బట్టి కేవలము తన గూడును ఎక్కడో ఎత్తైన చెట్టు మీద కట్టుకోవాలని ఆశపడలేదు. నేల మీదే కోళ్ళలాగా నేల మీదే బతుకుతాయండి, నేల మీదే గుడ్లు పెట్టుకుంటూ ఉంటాయండి. పూరేడు పిట్ట నేర్పించే పాఠం ఏంటంటే, మన స్థాయిని బట్టి
జీవిత నిర్మాణం, ప్లానింగ్ ఉండాలి. ఒక అబ్బాయిని అడిగాను, ఇంచుమించుగా 18 ఏళ్ళు 20 ఏళ్ళ వయసు ఉంటుంది. ఒరే బాబు, ఏం చేద్దాం అనుకుంటున్నావు పెద్ద అయ్యాక? నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను ఫాదర్. ఓహో, సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం అనుకుంటున్నావా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇంటర్మీడియట్ చేస్తున్నాను ఫాదర్. ఇంటర్మీడియటా? 10th ఎంత మార్కులు వచ్చాయి? 10th మాది కరోనా బ్యాచ్ ఫాదర్. కరోనా బ్యాచ్ అని, ఏదో కరోనా పుణ్యం అని కొట్టుకొచ్చేసిన బ్యాచ్ ఫాదర్. ఆహో, కరోనా అది అయితే 10th క్లాస్ ఎప్పుడైంది నీది? 2021లో ఫాదర్. ఓహో, 2021లో కరోనా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంటర్మీడియట్ ఇంకా ట్రై చేస్తున్నాడు. అంటే 22, 23, 24, 25 4 సంవత్సరాలైనా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ఇంటర్మీడియట్ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఏం చేస్తావురా బాబా అంటే, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటానండి. మాటలు కోటలు దాటుతాయి, చేతలు మాత్రం శూన్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముక్కులేని రాజ్యంలో సామెత, ముక్కులేని రాజ్యంలో తప్పిడు ముక్కోడే రాజట. విన్నారా? ఆ రాజ్యంలో ఎవడికి ముక్కు ఉండదు. ముక్కులేని రాజ్యంలో తప్పిడి ముక్కు ఎవరికైతే ఉంటుందో వాడే రాజు కదా. ఆ ఇంట్లో ఎవరికి చదువు అవ్వలే. మా అబ్బాయి 10వ క్లాస్ చదివాడండి, మా అబ్బాయి డిగ్రీ చదివాడు, అదే గొప్ప. లేదు, అదే కలెక్టర్ ఉద్యోగం అని అనుకుంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరిని తక్కువ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ పూరేడు పిట్ట నేర్పించే పాఠం, యాత్రలో నిరీక్షణ యాత్రికులమైన మనం ఎంత ఎత్తు ఎదిగినా నీ పాదాలు నేల మీదే ఉండాలి, నేల మీదే ఉండాలి. స్థాయిని మించి, స్థాయిని మరచి ఎప్పుడు కూడా మనం బ్రతకవద్దు. ఉన్న స్థాయిలోనే గాలి మేడలు, పేక మేడలు కట్టుకోవద్దు. ఫైనల్గా పూరేడు పిట్టలు నేర్పించే మరొక్క పాఠాన్ని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. పూరేడు పిట్టలు తమ జత పక్షిని ఆకర్షిస్తాయి. ఇందాక చెప్పాను కదండి, తన తల వైపున ఉన్న ఒక ప్రత్యేకమైన ఈక సహాయంతో గాల్లో ఉన్నటువంటి తేమను ఆకర్షించడం మాత్రమే కాదు, ఆ ప్రత్యేకంగా దేవుడు దానికి ఏర్పాటు చేసిన ఆ ఈక ద్వారా, ఆ ఫెదర్ ద్వారా తన జత పక్షిని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ పూరేడు పిట్ట. ప్రియులారా, మీ జతపక్షి ఎవరు? మనందరి జతపక్షి ఎవరు? మన కోసం ప్రాణం పెట్టినటువంటి మన ఆరాధ్య దైవమైనటువంటి యేసయ్య కాదా? ఏ క్రైస్తవుని అలంకరణ లోకాన్ని ఆకర్షించుటకు కాదు, యేసును ఆకర్షించడం కోసమే. నా వేషధారణ, నా భాష, నా శైలి, నా సరళి, నా ఫ్యాషన్, నా ట్రెండ్ ఏదైనా, నేను పాట పాడినా, మాట మాట్లాడినా లోకంలో ఎవరినో ఆకర్షించడం కోసం కాదు. నీ జతపక్షి లోకంలో లేదు, నీ జతపక్షి పరలోకంలో ఉంది. మనం ఏం చేసినా ఈ యాత్రలో నిరీక్షణ యాత్రికులమైన మనం మన జతపక్షి అయినటువంటి క్రీస్తును ఆకర్షించేలా మనం ఉండాలి. మన అందము, మన నైపుణ్యము, మన ఆస్తి, మన వినయము, మన సాత్వికత ఇవన్నీ యేసును ఆకర్షించుటకే. ప్రియులకు దేవుని బిడలారా, గాయక బృందమా, మీరు పాటలు పాడేది మనుషులను ఆకర్షించుటకు కాదు, దేవుణ్ణి ఆకర్షించుటకే. ఓ యు గుడ్ మ్యూజిషియన్, మంచి వాయిద్యకారుడివి నువ్వు కాదు అని నన్ను, కానీ నీ యొక్క ఇన్స్ట్రుమెంటాలిటీ, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా నువ్వు ఆకర్షించాల్సింది మనుషులను కాదు, దేవుణ్ణి ఆకర్షించేలా ఉండాలి. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకడు చాలా రోజుల క్రితం అండి బండి మీద వెళ్తూ ఉన్నాడు, బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. బైక్ మీద వెళ్తూ ఉన్నవాడిని నేను అలా చూస్తూ ఉండిపోయాను కాసేపు. ఎందుకో తెలుసా? వాడి హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా, ప్రత్యేకంగా, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఏదో కోడికి ఉంటుంది చూసారా, ఇటుపక్కంతా షేవ్ చేసింది, మధ్యలోనే కోడి పుంజుకున్నట్లుగా అట్లా ఉందన్నమాట జుట్టు. సరే, వాడిని చూస్తూ నేనున్నాను. నేను చూస్తుండగానే ఇద్దరు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అలాగే వెళ్తున్నారు. పాపం వాళ్ళిద్దరూ వాడిని చూస్తూ ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక ఎదురుగా వస్తున్న ఒక పందిని గుద్దుకొని వాళ్ళు పడిపోయారు పాపం.
వాడు పడిపోతే, ఆ పోలీసులు ఇద్దరు పడిపోతే అలా వస్తున్న అబ్బాయిని అక్కడ ఆపి అంటే ఎప్పుడో ఏదో గుడికి వచ్చినట్లు నన్ను గుర్తించాడు. గుడ్ మార్నింగ్ ఫాదర్ అన్నాడు. గుడ్ మార్నింగ్ మాట అటువంటిరా, చూడరా ఇద్దరు పోలీసు వాళ్ళు ఎలా పడిపోయారు, నేను చూస్తున్నాను, నిన్ను చూసే వాళ్ళు అలా పడిపోయారు అంటే, అందుకే ఫాదర్ హెయిర్ స్టైల్ పెట్టా అన్నాడు. దానికి దీనికి లింక్ ఏంట్రా? ఇప్పుడు నా మట్టుకు నేను మీకులాగే అందరు హెయిర్ స్టైల్ లాగా ఉంటే అసలు మీరు నన్ను గుర్తించేవాళ్ళ? మీరు అసలు నన్ను చూసేవాళ్ళ? చూడలేదు. ఫాదర్ గారైనా మీరు నన్ను చూసారా? అంతమంది రోడ్లో వెళ్తుంటే మీ దృష్టి నా మీద పడింది చూసారా? ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకోకుండా వాళ్ళు కూడా నన్నే చూస్తూ ఎందుకున్నారు తెలుసా? అట్రాక్షన్ ఫాదర్, ట్రెండ్, ఫ్యాషన్. అందుకే హెయిర్ స్టైల్ అట్లా చేయించుకున్నాను, మీరందరూ నన్ను అట్లా చూస్తారని. ఎట్లా ఉన్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా? హెయిర్ స్టైల్స్ ద్వారా, డ్రెస్సుల ద్వారా, ఫ్యాషన్స్ ద్వారా, మరి మోడర్న్ అనే ఆ నెపంతో ఎవరిని ఆకర్షిస్తూ ఉన్నారు? పూరేడు పిట్ట అయితే మాత్రం తన జతపక్షిని ఆకర్షించడం కోసం తను ఉన్న చోటలోనే కరువొచ్చినా ఎండొచ్చినా అక్కడే ఉండిపోతుంది, నేల మీదే బతుకుతుంది. ఈ యాత్రలో మన జతపక్షి యేసయ్య మాత్రమే కావాలని కోరుకుందాం. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఈ పూరేడు పిట్టలు మనకు నేర్పించే పాఠాలు ఉన్న స్థితిలోనే ఆనందంగా తృప్తిగా బ్రతుకుతాయి. పూరేడు పిట్టలు దైవాజ్ఞకు లొంగి దేవుణ్ణి సంతోషపరచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ చావడానికి కూడా సిద్ధపడి వచ్చాయి. మట్టిలోనే స్నానం చేస్తూ తనకంటినటువంటి మట్టిలోనే దులిపేసిపోతూ ఉంది. ఇక నేల మీదే ఎక్కువగా బ్రతుకుతాయి, గాలి మేడలు కట్టుకోవు. ఫైనల్గా తమ జతపక్షిని ఆకర్షిస్తూనే బ్రతుకుతాయి. ఇట్టి కృప పూరేడు పిట్టలను దేవుడు సీను అరణ్యములో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు ఆహారంగా పంపుతూ ఇన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటే, ఈ మన నిరీక్షణ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో దేవుడు పూరేడు పిట్టల నుండి నేర్పిన ఈ పాఠాలన్నీ కూడా మనము గ్రహించి మనము ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా ఆనందంగా బ్రతుకుదామండి. మనము అనవసరంగా గాలి మెడలు కట్టుకోకుండా పాదాలు నేల మీదే ఉంచుదాం. కానీ మనసంతా పరలోకం వైపే నిలుపుకుందాం. మన జతపక్షి అయిన యేసయ్య ఆకర్షించే పనులు, తలంపులు మాత్రమే తలస్తూ ఈ యాత్రలో ముందుకు సాగిపోదాం. ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో దేవదేవుడు, మన నాయకుడు, మన నావికుడు నిత్యము మనకు తోడై ఉండి మనల్ని నడిపించి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, మీకు ఘనత, మహిమ, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో పూరేడు పిట్టల ద్వారా అనేకమైనటువంటి పాఠాలు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. నిరీక్షణ యాత్రికులముగా ఈ జూబిలీ యాత్రలో ప్రయాణిస్తున్నటువంటి మాకు ఈ చిన్న పిట్ట ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించావు. నిజమే ప్రభు, మేము ఉన్న స్థితిలోనే జీవించే కృప మాకు దయచేయు. కరువొచ్చిందనో, కొరతొచ్చిందనో, స్థితులు పరిస్థితులు బాగోలేవనో వలస వెళ్ళిపోయే పక్షుల్లాగా సంఘాన్ని, విలువలను, కుటుంబాలను విడిచి వెళ్ళిపోకుండా అంటిపెట్టుకుని జీవించే కృపను మాకు దయచేయు. దేవా, నీ ఆజ్ఞకు లొంగి పూరేడు పిట్టలు శక్తికి మించి ప్రయాణించినట్లుగా మేము కూడా సువార్థికులముగా మా శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తూ నీ ఆజ్ఞకు లొంగి మేము అవిరళ కృషి సలుపుటకు కావలసిన శక్తిని మాకు దయచేయు. ఈ లోకములో మాకంటినటువంటి ప్రతి మకిలిని, ప్రతి మాలిన్యాన్ని ఈ లోకములోనే పూరేడు పిట్టలాగా దులిపేసుకునే కృపను మాకు దయచేయు. ఎంత ఎదిగినా నేల మీదే బ్రతకాలి అన్న సత్యాన్ని పూరేడు పిట్ట ద్వారా మాకు నేర్పించావు. దేవా, ఉన్న స్థితిని బట్టి మా జీవితంలో స్థాయిని మించినటువంటి కోరికలు మేము కలిగి జీవించకుండా మా స్థాయికి తగ్గిన కోరికలతోనే మేము జీవించే అనుగ్రహాన్ని దయచేయమని, అన్నిటికీ మించి మా జతపక్షివైనటువంటి, మా రక్షకుడవైనటువంటి నిన్ను ఆకర్షించే సొగసు మా అందరకు ప్రసాదించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.